ఏంట్రా ఆగిపోయావు? ఆయాసం వచ్చిందా? మా ఓడి ఇక్కడికి వస్తా అన్నాడు. వాడొచ్చి ఏం చేస్తాడు? సేవ్ చేస్తాడు. వాడికి అంతుందా? వాడికి ఎంత ఉందని పక్కన పెడితే వాడొస్తే మీ అందరి పని అయిపోతుంది. వాడు ఎంట్రీ ఇచ్చేలోపు మీ అందరూ ఇంటికి వెళ్ళిపోవడం మంచిది. వాడు ఫీల్డ్లోకి వస్తే ఫీల్డ్ క్లియర్ చేస్తాడు. బిళ్ళెప్పించాలి కానీ బాబుని ఎంట్రీ ఇవ్వమను. ఎవడ్రా నువ్వు హీరోలా ఎంట్రీ ఇచ్చావు? నువ్వే చెప్పావు కదరా హీరో అని. హీరో ఏమున్నాడే నీకంతుందా? నాకెంతుందో నువ్వు ఎక్స్పెక్ట్ చేయకు, ఎందుకంటే నీ ఎక్స్పెక్టేషన్స్ నన్ను అందుకోలేవు. రేయ్, నువ్వు ఎంతమంది నువ్వు చూసావా? మీరెంతమంది అన్నది కౌంట్ కాదురా, నేనెంత టైం తీసుకున్నా అన్నదే కౌంటబుల్. రే, వాడు పడుకోబెడతా అంటే మీరు కనీసం వాడిని కూర్చోబెట్టండి రా. అబ్బా ఏంటి అలా కొట్టేశావు? మనిషిని వాడు అలా పడుకోబెడతాడా? పిల్లకాయని చంపేస్తావా ఏంటి? వాడు 500 ఇచ్చాడు, 500కి ఆయుష్ తీసేస్తావా? మేము పడుకుంటే పొద్దుగాల లేస్తాం, నువ్వు కొడితే మా పట్టెళ్ళకు కూడా లేవం. నీకు దండమన్ను, ఉంటా. హీఈస్ మైన్. అబ్బా అంత లేదు, హీస్ మైన్. ఓకే, నా హైట్ చూసినప్పుడే నీకు ఒక ఐడియా వచ్చి ఉండాలి. నన్ను కొట్టాలంటే 6 నేసుకొస్తే సరిపోదు, ఆలోచన ఉండాలి. సారీ అన్నా. పో. అరే ఫస్ట్ నేను చూసాను. సో వాట్? తర్వాత నేను చూసాను కదా. లేదు, వాడు నాకే ఫిక్స్. వాడు నాకు కావాలి. కావాలి. మీరిద్దరూ నాకు కావాలి. మీరిద్దరూ నాకు కావాలి. ఏ ఎవరు నువ్వు? కింగ్ ఫిషర్ల కింగ్ని, ఆల్ ఇండియా అందగాన్ని. అందగాడు నువ్వు చెప్పుకుంటే సరిపోతుందా? అందరూ చెప్పాలి. ఆకలిస్తే అన్నం పెట్టమని అమ్మాడుతాం గాని అందరినీ అడుగుతావా? బో, ఓ అసలు నీకేం కావాలి? మీరే కావాలి. వాట్? ఎస్, మీరిద్దరు వారికి ట్రై చేస్తే నేను మీకు ట్రై చేస్తున్నాను. నీకు సిగ్గుందా అసలు? ఆల్రెడీ మేము ఒకరు ట్రై చేస్తున్నామని తెలుసు కూడా మమ్మల్ని ట్రై చేస్తున్నావా? దీంట్లో సిగ్గుపట్టడానికి ఏముంది? సిగ్నల్ వాడికంది వాడు వాడుకుంటాడు, నాకందితే నేను వాడుకుంటాను. ఏంటే వీడు? హే, వాడు వెళ్ళిపోతున్నాడే. పద 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 పద. వీడేంటి ఇలా ఉన్నాడు? దేవుడు వాణ్ణి హీరో మెటీరియల్ కింద తయారు చేసి వదిలేశాడే. వీడు నాకు బాగా నచ్చేసాడే. నాకు కూడా బాగా నచ్చేశాడే. నేను డిసైడ్ అయిపోయాను, చేసుకుంటే ఇలాంటి వాడిని చేసుకోవాలి. అందుకే వీడే నా లవర్. అదేంటి, వాడు నా లవర్? నేను లాంగ్ షాట్ లో చూసాను కాబట్టి వాడే నా లవర్. అచ్చా, నేను వాడిని మిడ్ షాట్ లో చూసాను కాబట్టి వాడే నా మన్మధుడు. నీ మొహానికి మన్మధుడేంటే? నీ హైట్ కి 6 feet ఎందుకే? నువ్వైతే పెద్ద హైట్ ఉన్నట్టు, వాడి పక్క నుంచి వాడి వీపు దాకా కూడా రావు. హే, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఎక్కువ మాట్లాడుతున్నావు, ఇంకా మాట్లాడించాలి తగ్గించు. ఓకేనా? పోవే, పని చూసుకో. పోవే పోవే, పని చూసుకో. అసలు మన ఇద్దరు ఎందుకు కొట్టుకోవడం? సరే, వాడే డిసైడ్ చేస్తాడు నువ్వా నేనా అని. ఓకే ఓకే. హాయ్. 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 మీరు? నా పేరు లక్ష్మి, తన పేరు మహి. ఎవరు కావాలి? మీరే కావాలి.
అందుకే కదా మీ ఇంటికి వచ్చాం. అర్థం కాలేదు. లోపల కూర్చి మాట్లాడుకుంటే అంత అర్థమైద్ది. సరే రండి. ఓకే. చెప్పండి. ఆ, అది ఎలా చెప్పాలో. ఏదో చెప్పాలన్నారు కదా. అదే ఏం చెప్పాలో తెలియక. 1 minute. ఓ- ఎవరు కావాలి? ఆ, వాళ్ళు కావాలి. వాళ్ళు నీకేమవుతారు? ప్రస్తుతానికి ఏం కారు, పెళ్లి చేసుకుంటే పిల్లలు అవుతారు. సరే రండి. పదండి. హాయ్. ఏంటి ఎవరు మాట్లాడరేంటి? అదే ఎలా చెప్పాలో తెలియట్లేదు. క్వశ్చన్ నేనేస్తే ఆన్సర్ వాళ్ళకి చెప్తావేంటి? ఐ లవ్ యూ. ఒక నిమిషం. ఇక్కడ ఇంతకీ ఎవరు ఎవరికి ప్రపోజ్ చేస్తున్నారో కొంచెం క్లారిటీ ఇస్తారా? నేను చెప్తాను తమ్ముడు. వాళ్ళిద్దరు నిన్ను ట్రై చేస్తున్నారు, వాళ్ళిద్దరిని నేను ట్రై చేస్తున్నాను. ఓహో, అయితే వీళ్ళిద్దరు నన్ను లవ్ చేస్తుంటే వీళ్ళిద్దరిని నువ్వు లవ్ చేస్తున్నావు అన్నమాట. ఇప్పుడు వాడి గురించి ఎందుకు కానీ, ఒరే పొట్టాడా నువ్వు మూసి కూర్చో. మన ఫిగర్లే, ఊరుకో ఊరుకో. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, నాకు అర్థమైంది, కానీ ఇద్దరిని ఒకేసారి లవ్ చేయడం కరెక్టేనా? ఇప్పుడు తప్పుల గురించి ఎందుకు? నువ్వు తప్పుకుంటే నేను తగులుకుంటాను. నువ్వు ఆగుబే. మీరు చెప్పండి. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు, ఏం చేయాలో తెలియడం లేదు. కనీసం మీకు నా పేరు తెలుసా? తెలీదు. పేర్లో ఏముందండి, ప్రేమలో నిజాయితీ అంటే అది కాదు, కనీసం నేను ఎలాంటోడో తెలియకుండా. మీరెలాంటి వారైనా పర్లేదండి, మౌలు చేసుకుంటాను. అంటే ఇద్దరంటే కష్టం కదా. నాకోకే, ఇద్దరిని కాదు ఐదుగురైనా మేనేజ్ చేస్తాను. నాకోకే. అరే ఇంకోసారి నువ్వు మధ్యలో మాట్లాడావంటే వీపు విమానం మొత్తం మోగిపోద్రా. రానా? అవునరా, అసలు నీకు మాతో పనేంటి? నాకేంటా గేదె లేకపోతే పేడు ఉంటుందా? మీరు లేకుండా నేను ఉంటానా? భయ్యా, నువ్వు బయటికి పోతావా? ఏ, నేను వెళ్ళను. ఏం మాట్లాడినా నా ముందే మాట్లాడాలి. అయితే మూసుకో. మాటలో మర్యాద పోయిందేంటి? ఇంకా ఎక్కువ మాట్లాడేవనుకో బాడీలో పార్ట్ కూడా పోద్ది. ఇంటికి వచ్చి ఆఫర్ ఇస్తున్నారు కాబట్టి కాదనడం కరెక్ట్ కాదు. అలా అని చెప్పి ఇద్దరిని లవ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. నా దగ్గర ఒక ఐడియా ఉంది. నా దగ్గర 2 ఐడియాలు ఉన్నాయి. డ్యూయల్ సింగ్. రే, నీ హైట్ ఎంతరా? 5 అడుగులు. 5 అడుగుల రాడ్ తీసుకొచ్చి సరే, ప్లాన్ ఏంటంటే ఇద్దరున్నారు కాబట్టి 2 months ప్లాన్. ఒకరితో ఒక మంత్, ఇంకొకరితో ఇంకో మంత్ డేట్ చేస్తా. ఆ తర్వాత ఇద్దరిలో ఎవరు నచ్చితే వాళ్ళతో ప్రొసీడ్ అవుతా. ఏంటి మరి, మీకు ప్లాన్ ఓకేనా? నాకోకే. నాకోకే కాదు. హా, సరే, వెళ్తాము. వెళ్తాం. ఎక్కడికి? ఇప్పుడేనా? ఆ, మళ్ళీ కలిసేంత వరకు బాయ్. తిప్పరా. హే, 5 నెలల నుంచి ట్రై చేస్తుంటే ఈ సీనియర్ని కాదని కంకనేసుకుని పోతావా? 5 minutes ఫైట్ చేసి అమ్మాయిలు పడిస్తావా? చూస్తాను రే, నీ ప్లాన్ ఎలా వర్కౌట్ అవుతుందో నేను చూస్తాను. రే, ఇట్రారా. ఏ ఇట్రా, ఇట్రారా. కొట్టకూడదు. రే, నీకు పంచగుట్ట చౌరస్తా తెలుసా? తెలుసు. అక్కడ లెఫ్ట్ సైడ్ ఒక సాయిబాబా గుడి ఉంటుంది తెలుసా? తెలుసు. మెట్లు కూడా ఉంటాయి. ఉన్నాయి. ఆ మెట్ల దగ్గర చిప్ప పట్టుకొని ఒక ముసలోడు కూడా ఉంటాడు. కూర్చున్నాడు. ఆడికి చెప్పరా ఈ స్టోరీలని. ఎలా?
ఏంటి ఇక్కడ తీసుకొచ్చావు? బిల్డింగ్ చూసావా? చూసా. బాగుంది కదా. చాలా బాగుంది. అందులో మహేష్ అని ఒకడు ఉండేవాడు. అవునా? నా గురించి ఆ బిల్డింగ్ మీద నుంచి నువ్వు చచ్చిపోతా అని చెప్పాడు. ఓ అవునా? అవును, కానీ సర్లే కళ్ళు మూసుకో, నీకు సర్ప్రైజ్. చేపు కలుతురు. హే ఏంటిది? కత్తి. ఎందుకు? కోసుకోవడానికి. ఎక్కడా? చెయ్యి. ఎందుకు? నా కోసం ఆ మాత్రం కూడా చేయలేవా? నా కోసం ప్రాణాలు ఇవ్వడానికి చాలా మంది ఉన్నారు తెలుసా. నా కోసం చేయి కోసుకున్నాడు, ఇంక జీవితంలో నా చేయి పట్టుకుని ఏం నడుస్తావు? దీనికేనా ఇంకా బోల్డ్ సర్ప్రైజెస్ ఉన్నాయి తెలుసా. అచ్చు బాబోయ్. అమ్మాయి బాగుందా? బాగుంది. అయితే దాంతో డేట్. నేనేదో క్యాజువల్ గా చూసాను. నువ్వు క్యాజువల్ గా చూసావో కావాలని చూసావో నాకు తెలుసు. అంటే అది అందంగా ఉంది, నేను లేనా? అది సూపర్ గా ఉంది, నేను సోసోగా ఉన్నానా? సోనా? అసలు ఏం మాట్లాడుతున్నావు? అసలు నీ అందం ఎక్కడ, ఆ అమ్మాయి అందం ఎక్కడ? అసలు నీ అందం గురించి చెప్పనా? నువ్వు పైలట్ దిగి వచ్చిన ప్రిన్సెస్ వి, భూమి మీద ఉన్న పారిజాతానివి, ఆకాశం నుండి ఊడిపడ్డ అతిలోక సుందరివి. కూర్చో. సరే గానీ రేపు నుంచి తనతో డేట్ అనుకుంటా. పేరుకే తనతో డేట్. నువ్వు ఫిక్స్. కావాలంటే నీ మీద ఒట్టు. ఏంటి ఇలా వచ్చావు? నీతో కొంచెం మాట్లాడాలి. సరేరా. సరే మ్యాటర్ ఏంటో చెప్పు. అసలు నా గురించి తెలుసా నీకు? తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఈరోజు చెప్తాను విను. అవసరం లేదు, వినే ఓపిక అస్సలు లేదు. ఇప్పుడు నాకే కౌంటరా? నేనెవరో తెలుసా? రే ఎందుకు వచ్చావో చెప్పరా. నువ్వు నీ ఎదవసోది. మ్యాటర్ చెప్పరా. ఫోన్ రింగ్ అవని లేదు. నేనే కాల్ చేశాను. నువ్వు అసలు డైలీ చేయలేదుగా. ఇది లేటెస్ట్ ఫోన్. ఈ ఇయర్ దగ్గర పెట్టుకుంటే కాల్ వెళ్ళిపోద్ది. నా పేరు శేఖర్. నేను ఎక్కడ కాల్ పెడితే అక్కడ షేక్ అయిపోద్ది. నా పేరు అశోక్. నేను ఎక్కడుంటే అక్కడ అదిరిపోద్ది. నేనంటే అమ్మాయిలు పడి చచ్చిపోతారు తెలుసా. అంత చండాలంగా ఉంటావు నువ్వు. అమ్మాయికి నేనంటే ప్రేమ, ఇష్క్, కాదల్, ప్యార్. ఎందుకంటే నేను కింగ్ ఫిషర్ లో కింగ్ని. ఆల్ ఇండియా అందగాని. ఏ ఇండియా? ఆల్ ఇండియా. అవునా? అది కాదు. అది జరిగింది నాకు తెలుసు. మ్యాటర్ ఏంటంటే, అరే అది నువ్వేనా? నేను చెప్పేది శ్రద్ధగా విను. రే గట్టిగా 5 అడుగులు లేవు. నువ్వు ఆల్ ఇండియా అంతగాడు ఏంట్రా బాబు? ఎరా మీ ఇంట్లో అద్దం లాంటి పదార్థాలు లేవేంట్రా? యాదవ్ యాబ్రసి మొహం నువ్వును. యాదవ్ ఫేస్. మ్యాటర్కి వస్తాను. మహిళలక్ష్మిని మర్చిపో. అది నీకే మంచిది. నా మాట కాదని వాళ్ళంట పడ్డా, నన్ను లెక్క చేయకుండా వాళ్ళని లవ్ చేసిన నాలో ఇంకోడున్నాడు. వాడు బయటకు వస్తే నువ్వు భయపడతావు. వాడు మామూలు కాదు. షేక్ పెట్సిల్ని షేక్ ఆడించాడు. అమీర్పేట అబ్బుల్ని ఆటాడించాడు. బాలాపూర్ బాలుని భయపెట్టేశాడు. అన్నా నువ్వు ఇంత కేక అన్నా, నువ్వు ఇంత సూపర్ అన్నా, ఇంత నీలో అంత మ్యాటర్ ఉంది అన్న. అన్న ఒక్క సెల్ఫీ అన్నా. అన్నా నువ్వు ఫ్లాట్కి వచ్చావు, ఏం తీసుకుంటావు చెప్పన్నా? ఏం వద్దులే. అన్నా నువ్వు తీసుకోవాల్సిందే, నేను ఇవ్వాల్సిందే. సరే చల్లగా ఏంటి అది బట్రా. ఓకే అన్న, ఒక్క నిమిషం. అన్నా తీసుకో అన్నా. ఓకే నువ్వు కూడా తీసుకో. ఇప్పుడు చెప్పరా తమ్ముడు. తమ్ముడా? డోంట్ కాల్ మీ తమ్ముడు, కాల్ మీ షీ. షీ అంటే షీమేరా? షీ అంటే శేఖర్. అయినా బీర్ తాగానే బడిలాగా మారిపోయిందంటరా. కొద్దిసేపు ఆగరా, కంప్లీట్ గా మారిద్ది. ఎలా మారుతావు? ఎక్కని బీర్ ఎక్కనీరా నీ పని చెప్తాను.
సర్లే నేను వెళ్తా. వాచిపోద్ది. రే నుంచోరా, నుంచో నుంచో బే, నుంచో నుంచో. రేయ్ నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు తెలుసా. చూడడానికి ఎంత ఉన్నావు, నా ఇంటికి వచ్చి నాకే వార్నింగ్ ఇస్తావా? అదేంట్రా అంటే షేక్ పేట్ ని షేక్ ఆడిస్తా అంటావు, అమీర్పేట్ ని అల్లాడిస్తా అంటావు. నీ పొట్టి పుట్టినప్పటి నుంచి నన్ను ఎవడు పొట్టలు బిడ్డలు తెలుసా? అసలు నా గురించి తెలుసా నీకు? రే ఇంకొకసారి నీ గురించి నువ్వు పొగుడుకున్నావు అనుకో, గొప్ప పగిలిపోద్ది. ఎరా అమ్మాయిలు చూసి పడి చచ్చిపోతారా? అంత పడి చచ్చిపోయేది ఏముందిరా నీలా? ఈ రోజు నాకు తెలియాలి, నాకు తెలియాలి. నాలో ఎంతో ఉంది, నువ్వు చూడలేవు. చూస్తారా? నేనే చూస్తా. నేను చూడడానికి సినిమా కాదురా, సునామీ. ఆ? సునామీ సునామీ. ఒక్క నిమిషం జై, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, జస్ట్ వెయిట్, ఒక్క నిమిషం. ఏం చేస్తున్నావు వీడు? స్మైల్ ప్లీజ్. అరే నువ్వేం మాట్లాడుతావు, నీకు అర్థమవుతుందా? నీ మాటలకు అత్తి పద్దు అంటే లేదంట్రా. సినిమా అంటావు, సునామీ అంటావు. చింపేస్తారే, చింపేస్తా, చంపేస్తారే, చంపేస్తా. ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు? అరే నువ్వు కూర్చోరా, కూర్చో, కూర్చోరా. ఏంటి కూర్చో కూర్చో. యారా అమ్మాయిలు నీకు ఇచ్చిన సైడ్ అయిపోతే నువ్వు సాంగ్ వేసుకుంటావా? నా ఇష్టం, నేను ఏదైనా వేసుకుంటా. నీ ఇష్టం నీ ఇంటి దగ్గర రా, ఇక్కడ కాదు. ఇంటికి నేనే ఎక్కుతా టైగర్. ఇంకొకసారి ఆల్ ఇండియా అందగానని, కింగ్ ఫిషర్ లో కింగ్ అని నాతో చెప్పావనుకో, నాకే కాదు ఎవరికి వెళ్ళి చెప్పినా వాళ్ళు నాకు వచ్చి చెప్పారనుకో, చంపేస్తారా రే, చంపేస్తా. కామ్కి వెళ్ళిపోరా, పోరా పో, అన్నీ మూసుకొని పోరా రే. ఏంటి ఇంత లేటు? ట్రాఫిక్ జామ్. ట్రాఫిక్ జామ్ అయితే లేట్ గా వస్తావా? ట్రాఫిక్ జామ్ అయితే నేనేం చేయాలి? రావాలి, చెయ్యాలి. లవర్ కోసం ఏదైనా చెయ్యాలి. వర్షం పడేలా ఉంది చూసావా? ఈ వర్షంలో నేను తడిస్తే జలుబు వచ్చి, ఆ తర్వాత దగ్గు వస్తుంది, ఆ తర్వాత తలనొప్పి వస్తుంది, ఆ తర్వాత ఫీవర్ వస్తుంది, ఫైనల్ గా హాస్పిటల్ బిల్ వస్తుంది. నువ్వు కడతావా? ఏంటది? తుమ్ము. అది తెలుస్తుంది. ఎందుకు తుమ్మావు? తుమ్మది ఆగదది. ఆపాలి. ఇంతకు ముందు నన్ను కలవక ముందు నీదొక జీవితం, కలిసిన తర్వాత ఒక జీవితం. నువ్వేం చేసినా నా పర్మిషన్ తీసుకునే నువ్వు చేయాలి. నువ్వు తుమ్మినా, దగ్గినా, నవ్వినా, ఏడ్చినా, కూర్చున్నా, నుంచున్నా, ఎక్కడికి పోవాలన్నా, ఆఖరికి నన్ను కలవాలన్నా పర్మిషన్ తీసుకోవాలి. డిడ్ యు గాట్ ఇట్? ఓరు దీనేశాలో. హలో హలో, ఎక్కడున్నావు? ఇప్పుడే భోజనం చేశా. ఎవరికి చెప్పి తిన్నావు? అదేంటి ఆకలేస్తే అన్నం తిన్నా. బోర్ కొడితే బీర్ తాతావా? సరే చెప్పు. సర్లే గాని ఈ రోజు నీ డిసిషన్ ఏంటో చెప్తా అన్నావు కదా, మహిన్ కూడా రమ్మన్నాను. మా ఆఫీస్ లోనే మీటింగ్ పెట్టుకుంది. ఓకే బాయ్. వస్తా వస్తా, తప్పకుండా వస్తా. మహి, వాణ్ణి నీకు ఇచ్చేద్దాం అనుకుంటున్నానే. లక్ష్మి, అశోక్ నీకే కరెక్టే. లేదు లేదు లేదు, నువ్వే. ఫస్ట్ నుంచి వాడు నీకు బాగా కనెక్ట్ అవుతున్నాడే. మీరిద్దరు మంచి పేరు అని కూడా అనిపిస్తున్నారు. పర్లేదు పర్లేదు, నేనేమనుకోను, పర్లేదు. నాట్ లైక్ దట్. నిజంగా లక్ష్మి, మీ ఇద్దరు చాలా బాగుంటుంది. అండ్ యు నో వాట్, తను వైట్ ఉంటాడు, నువ్వు వైట్ ఉంటావు, మీరిద్దరు బాగుంటారే. కానీ మీ ఇద్దరిని నేను దత్తత తీసుకుంటాను. అరే సోడా బుడ్డంత లేవు, మేం నీకు కావాలారా? ఎక్కువ మాట్లాడావంటే నీ బుడ్డి పగులుద్ది. నువ్వేంట్రా ఇక్కడ? ఈరోజు డిసైడ్ చేసే రోజు కదా, బ్యాలెన్స్ ఎవరైనా ఉంటే బ్యాలెన్స్ చేద్దామని. అవునా? ఇప్పుడు చెప్పండి, ఏంటే మీ గోలా? నువ్వు నాకొద్దు. నాకు వద్దు. ఈ రోజు డిక్లేర్ చేసింది నేను, మీరు డిసైడ్ చేస్తున్నారేంటి? నువ్వేం చెప్పినా గానీ నువ్వు మాకొద్దు. మీరు నాకు కావాలి మరి. 2 నెలల్లోనే 2 సంవత్సరాలు ఎఫెక్ట్ చూపించారు కదే, మిమ్మల్ని ఎవరు చేసుకుంటాడో గాని దండేసి దండం పెట్టాలి.
ఏదో జన్మలో చేసుకున్న పాపం తప్పితే మీకు పతిగా రాడే. ఏయ్ నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నువ్వు ఎక్కువ చేసావు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడుతున్నా. ఏంటే సర్ప్రైజ్ అని చెప్పి చేతిలో చాక్ పెట్టి చేయి కోసుకోమంటావా? కోసుకోను అంటే నమ్మకం లేదంటావా? ఏదో క్యాజువల్ గా రోడ్డు మీద అమ్మాయి వెళ్తుందని చూస్తే అంతలా ఊగిపోయాయంటే. యూఆర్ హర్టింగ్ మై హార్ట్. యునో దే ఆర్ మై గుండె కాయ. కాయలు కోసేస్తా ఎక్కువ మాట్లాడితే. ఏంటి నువ్వు మౌలు చేసుకుంటానని చెప్పి పెంటలు ఎక్కించావు కదే. ట్రాఫిక్ జామ్ లో లేట్ అంటే అంత లెక్చర్ ఇచ్చావంటే అదేంటి అంటే నువ్వు చెప్పిందల్లా చేయమంటావు, చేసిందల్లా చెప్పమంటావు. అదేంటి అంటే వర్షంలో తడిచాను, దగ్గొచ్చింది, జలుబు వచ్చింది, తుమ్ము వచ్చింది, హాస్పిటల్ బిల్ వచ్చింది అని చెప్పి హాస్పిటల్ బిల్ కట్టమంటావా? నా బిల్లే నేను కట్టుకోను, పక్కోడితో కట్టిస్తాను, నీ బిల్ నేను కట్టాలా? అసలు ఎందుకు కట్టాలి? అసలు అంత అంతగా తన పొగరేంటే నీకు? హే దే ఆర్ బ్యూటిఫుల్ గర్ల్స్ యు నో. 5 feet వీళ్ళు అందగత్తులు అనుకుంటున్నావా? వీళ్ళు ఫేర్ అండ్ లవ్లీ పూసుకొని ఫేర్ గా కనిపిస్తారు, కళ్ళ కాటి పెట్టి కత్తిలా కనిపిస్తారు. మేకప్ తీస్తే గానీ తెలియదురా వీళ్ళు అందగత్తలా అంతంత మాత్రంగా ఉంటారని చెప్పి. రే ఒక్కసారి మేకప్ తీసుకుని రమ్మని చెప్పు, ఒక్కడు గుర్తుపట్టాడు. రే నా మాటిని 5 feet మంచి అమ్మాయిని చూసుకొని సెట్ అయిపో. థ్యాంక్ గాడ్ నా లైఫ్ ని మాత్రం గండ నుంచి గట్టెక్కించావు. థ్యాంక్ యూ సో మచ్. హలో, అవునా అవునా ఇప్పుడే వస్తున్నాం, పెట్టే. నీకు విషయం తెలుసా, మన ఆఫీస్ కి కొత్త బాస్ వచ్చాడంట. మస్తు ఫెయిర్ అంట, 6 feet హైట్ అంట, సూపర్ ఉన్నాడంట. ఇప్పుడే చెప్పేస్తున్నా, హీస్ మై. ఇంతే మీరు మారరు. ఎదురుగా కూర్చున్నాను వద్దంటారా? అక్కడిక్కడ ఉన్న కోసం వెయిట్ చేస్తారా? రే పులిహోరా పోరా. ఏయ్ ఇప్పుడే చెప్పేస్తున్నా, హీస్ మైన్ అంతే. హీస్ మైన్ అమ్మా. నో మా, హీస్ మైన్. ఓకే హీస్ మైన్ అన్నా? హే చూడకుండానే మైన్ అంటే ఎలా? ఫస్ట్ చూద్దాం పదా. ఫస్ట్ న్యూస్ నేను చెప్పాను కాబట్టి హీస్ మైన్. నో సరే, ఫస్ట్ ఇక్కడి నుంచి ఎవరు ముందు వెళ్తారో వాళ్ళకి.